టీడీపీ అధికారంలో ఉండగా ఆ మాజీ మంత్రి టీడీపీ జనసేన అగ్రనేతల్ని టార్గెట్ చేశారు. ప్రస్తుతం రేషన్ బియ్యం స్మగ్లింగ్లో చిక్కుకున్న ఆయన ఫ్యామిలీ కష్టాలు కొని తెచ్చుకొని ఉక్కిరిబిక్కిరవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసినా అరెస్ట్ చేయలేదు. మాజీ మంత్రి సతీమణి జయసుధ పేరుతో గోదాములున్నాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేస్తే వైసీపీకి సానుభూతి వస్తుందన్న లాజిక్తో పోలీసులు టచ్ చేయకుండా తెలుగుదేశం బందరు బ్రదర్స్ అడ్డుకున్నారట. దీనిపై అధిష్టానం సీరియస్ అయింది. ఇంతకీ మాజీ మంత్రి ఫ్యామిలీ అరెస్టు కాకుండా అడ్డుకున్న టీడీపీ సోదరులెవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ ఎపిసోడ్ పై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించడంతో ఈ ఫ్యామిలీ వెన్నులో వణుకు పడుతోంది. పీకల్లోతు ఊబిలో కూరుకుపోయింది. మరోవైపు పేదల బియ్యాన్ని బొక్కిన అక్రమార్కులను అరెస్టు చేయకుండా అడ్డుకున్న బందరు టీడీపీ బ్రదర్స్ తీరుపై అధినాయకత్వం ఆగ్రహంగా ఉంది. రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓవైపు దుమారం రేపుతుంటే, మరోవైపు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గోదాములో రైసు మాయం అంశంపై రగడ జరుగుతోంది. తమ గోదాముల్లో నిల్వ చేసిన బియ్యం తూకంలో తేడా ఉందని పేర్ని సతీమణి జయసుధ ప్రభుత్వానికి లేఖ రాసి మరీ అడ్డంగా దొరికిపోయారు. సుమారు 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమయ్యాయని, వాటి విలువ ప్రభుత్వానికి చెల్లిస్తానని లెటర్లో ప్రస్తావించారు. జయసుధ చెప్పే వరకు అధికారులు ఎవరూ గోదాముల వైపు కన్నెత్తి చూడలేదు. ఈమె రాసిన లేఖ తర్వాతే పౌర సరఫరాల శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై మీనమేషాలు లెక్కించిన పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేశారు. దీంతో అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన మాజీ మంత్రి కుటుంబం అక్కడి నుంచే ముందుగా 1 కోటి, ఆ తర్వాత 70 లక్షలకు డీడీలు ప్రభుత్వానికి పంపింది. అనంతరం పేర్ని నాని మాత్రం అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పేర్ని నాని కుటుంబ సభ్యులపై కేసు పెట్టకుండా ఆ తరువాత వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయే వరకు పోలీసులను అటువైపు వెళ్లనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ నేతలపై పార్టీ హైకమాండ్ ఇప్పుడు గురిపెట్టింది. పేర్ని నాని సతీమణి పేరిట గోడౌన్లు ఉండటంతో జయసుధను నిందితురాలుగా చేర్చారు. వెంటనే తెలుగుదేశం నేతలకు సింపతి అంశం గుర్తుకు వచ్చింది. పేర్ని నాని భార్య జయసుధను అరెస్టు చేస్తే వైసీపీకి సానుభూతి వస్తుందని, వారి జోలికి వెళ్లొద్దని బందరులోని కీలక సోదరులు పోలీస్ అధికారులకు చెప్పేశారట. ఈ కేసు ముందుకు సాగకుండా హుకుం జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై పార్టీ హైకమాండ్ ప్రశ్నిస్తే, మహిళలను అరెస్టు చేస్తే వారికి సింపతి వస్తుందని కొత్త లాజిక్ లేవనెత్తారు. హైకమాండ్ మాత్రం మచిలీపట్నంలో అసలు ఏం జరిగిందో ఆరా తీసింది. ఇంటెలిజెన్స్ నుంచి కూడా సమాచారం తెప్పించుకుంది. కూటమి నేతలను టార్గెట్ చేస్తున్న పేర్ని నాని అడ్డంగా దొరికినా టీడీపీ నేతలు సైలెంట్ అవడంపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. అసలు బియ్యం వ్యాపారం అక్రమాల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారిపై కేసులు పెట్టకుండా ఆ తర్వాత అరెస్టు చేయవద్దని అడ్డుకున్న నేతలపై తెలుగుదేశం అధిష్టానం ఆగ్రహంగా ఉంది. పైగా సింపతి లాజిక్ తో వేషాలు వేయవద్దని బందరు నేతలకు వార్నింగ్ ఇవ్వాలని కూడా కొంతమంది నేతలు హైకమాండ్ కు సూచించారు. పేర్ని నానిపై వచ్చిన ఆరోపణలపై విచారించాలని కూడా విజిలెన్స్ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. మాజీ మంత్రితో టచ్ లో ఉన్న టీడీపీ నేతల వివరాలను కూడా తమకు ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ గూఢాచారి వర్గాలకు ఆర్డర్ చేసింది. రేపో మాపో వారిపై చర్యలు తీసుకునే అవకాశముందట. లేకపోతే పిలిపించి వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించిందట. ఏం జరుగుతుందో చూడాలి.